10వ ప్రశ్న 1 5 2 3 -2 -1 సరేకియాలో కావో తెలుపుము. ఈ బిందువును A అనుకుందాం, ఈ బిందువును B అనుకుందాం, ఈ బిందువును C అనుకుందాం. ఇప్పుడు AB, BC మరియు ACల మధ్య దూరాన్ని విడివిడిగా కనుగొనాలి. ముందుగా ABల మధ్య దూరం. ABల మధ్య దూరం కనుగొనడానికి సూత్రం √(x2 - x1) హోల్² ప్లస్ y2 - y1 హోల్². ఇప్పుడు సూత్రంలో విలువలను ప్రతిక్షేపిద్దాం. A, B ఈ బిందువుల్లో x1, y1, x2, y2. √(x2) అంటే 2 -1 హోల్² ప్లస్ y2 3 y1 5 హోల్² ఈక్వల్ టు 1² 3 - 5 2 2² 1² 1 -2² 4. ఇది √5 అవుతుంది. అలాగే ఇప్పుడు BCల మధ్య దూరం కనుగొనాలి. BC ఈక్వల్ టు ఇక్కడ BC పాయింట్లలో ఇది x1 y1, ఇది x2 y2 అని అనుకుంటాం. x2 -2 x1 2 -2 హోల్² ప్లస్ y2 అంటే -1 ప్లస్ 3 అంటే -3 హోల్². ఇక్కడ ఏమవుతుంది? -2 -2 అంటే -4 హోల్² అంటే ప్లస్ 16 ప్లస్ -4 హోల్² ఇది కూడా 16 అవుతుంది. √16 ప్లస్ 16 32. √32ని మనం ఏ విధంగా రాయొచ్చు? ఈ √32ని మనం √16 × 2గా రాసుకోవచ్చు. ఇప్పుడు 16ని మనం బయటికి తీసుకొస్తే 4√2 4√2 యూనిట్లు. ABల మధ్య దూరం అలాగే BCల మధ్య దూరం కనుగొన్నాం. ఇప్పుడు మనం ACల మధ్య దూరం ఎంతో కనుక్కుందాం. CA మధ్య దూరము ఈక్వల్ టు ఇక్కడ బిందువులు C మరియు A. C బిందువులను x1 y1 అనుకుంటే A బిందువులను x2 y2 అనుకుంటాము. ఇప్పుడు x2 అంటే 1 -x1 అంటే -2 మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 1 + 2 హోల్². ఇప్పుడు y2 అంటే 5 -y1 అనేది -1 మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 5 + 1 హోల్² ఈక్వల్ టు √3² 9 ప్లస్ 6² 36 ఈక్వల్ టు √45. ఈ √45ను మనం ఏ విధంగా రాయొచ్చు? √9 × 5గా రాస్తే 9కి √3 కాబట్టి 3ని బయటికి తీస్తే 3√5. ఇక్కడ CA బిందువుల మధ్య దూరం 3√5, BC బిందువుల మధ్య దూరం 4√2, ABల మధ్య దూరం √5. ఇవి సరేకియాలు కాదు, ఎందుకంటే 2 భుజాల మొత్తము 3వ భుజానికి సమానంగా ఉండాలి. కానీ ఇక్కడ అలా లేదు. ఇక్కడ CA 3√5 అలాగే AB √5 ఈ రెండింటిని కలిపితే 4√5 వస్తుంది. ఇది BC 4√2కి సమానం కాదు. కావున A, B, Cలు సరేకియాలు కావు.